Hi friends, welcome to Coding in Telugu. Today we'll learn about unique key. సో పాత వీడియోస్లో మనము ఆల్రెడీ ఫారిన్ కీ అంటే ఏంటో తెలుసు, ప్రైమరీ కీ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో యూనిక్ కీ అంటే చాలా ఈజీ అంటే ఇది యాక్చువల్గా చిన్న వీడియో. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ యూనో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేసి తొందరగా కంప్లీట్ చేసే ట్రై చేస్తాను. సో యూనిక్ కీ ప్రైమరీ కీకి డిఫరెన్సెస్ కూడా చెప్తాను. సో మనం ఆల్రెడీ ప్రైమరీ కీని తెలుసుకున్నాం కదా. సో యూనిక్ కీ ఏంటంటే ఇది సేమ్ లైక్ సిమిలర్ టు ప్రైమరీ కీనే. కానీ ప్రైమరీ కీలో మనం ఏం చేస్తుంటే మీ నల్ వాల్యూస్ని అసలు అలో చేసే వాళ్ళమే కాదు. సో ఆల్రెడీ ప్రైమరీ కీ ఉన్నప్పుడు యూనిక్ కీ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది కదా. దెర్ ఈజ్ ఎ వన్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ. సో యూనిక్ కీలో ఏమవుతుందంటే సో డూప్లికేట్స్ అలో చేయదు. ఇట్ షుడ్ బి యూనిక్ అంతే. సో సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి కదా. సో ఒక కాలం మనం యూనిక్ అనుకున్నాం అనుకోండి. సో ఆ పర్టికులర్ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ అస్సలు అలో చేయదు. Suppose employee table or department table, if any table, like we already have many tables, right? సో ఆ టేబుల్లో మనము ఒక కాలంని యూనిక్ అని స్పెసిఫై చేస్తే దాన్ని డూప్లికేట్స్ అలో చేయదు. కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రైమరీ కీకి యూనిక్ కీకి డిఫరెన్స్ మీకు తెలియాలి. సో ప్రైమరీ కీ ఉంది కదా, మళ్ళీ మనం ఎందుకు యూనిక్ కీ గురించి మాట్లాడుతున్నాము అంటే కొన్ని సిచ్యుయేషన్స్ మనకు వస్తాయి. ఏంటంటే యూనిక్ కీ అయి ఉండాలి అంటే డూప్లికేట్స్ అలో చేయకూడదు. బట్ సమ్ టైమ్స్ నల్ వాల్యూస్ అలో చేయాలి. అలాంటి సిచ్యుయేషన్లో మనం ప్రైమరీ కీ వాడేకి లేదు. ఎందుకంటే ప్రైమరీ కీ అంటే ఏంటి? ప్రైమరీ కీలో వి షుడ్ నాట్ అలో నల్ వాల్యూస్. ఇట్ షుడ్ బి నాట్ నల్. నో మ్యాటర్ వాట్, ఇట్ షుడ్ బి నాట్ నల్. 1 ఉందనుకోండి, మళ్ళీ మీరు ఇంకొక రో వెళ్ళిపోయి 101 అదే కాలంలో పెట్టే ట్రై చేస్తే అది అలో చేయకూడదు. ఎందుకంటే ప్రైమరీ కీ కానీ యూనిక్ కీ కానీ డూప్లికేట్ వాల్యూ అలో చేయరు కాబట్టి. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి కాబట్టి యూనిక్ కీలో ఏమవుతుందంటే నల్ వాల్యూస్ అలో చేస్తుంది. డూప్లికేట్ వాల్యూ ఉండకూడదు. బట్ ఇట్ అలౌస్ నల్ వాల్యూ. అందుకనే మనకి కొన్ని సిచ్యుయేషన్స్లో మనకి నల్ వాల్యూ అలో చేసే అవసరం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కాలంని మనము ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఈ పర్టికులర్ కాలంకు నాకు ప్రైమరీ కీ అని స్పెసిఫై చేయకుండా యూనిక్ కీ అని స్పెసిఫై చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఆ డేటాలో నల్ వాల్యూస్ కూడా ఉంటాయి, ఆ నల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, వీ నీడ్ టు identify what type of key we need to specify to that particular column. So if they says that okay, this column should allows only unique values, but at the same time it's okay to allow null values అంటే ఆ టైంలో నాకు డేటా తెలియదు, అప్పుడు నేను ఏం చేయాలి, దాంట్లో నల్ పెట్టుకోవాలి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనము ఏ కీ వాడాలి అని మనకు తెలియాలి. సపోజ్ మనం బేస్డ్ ఆన్ ద డేటా వీ కెన్ specify what type of column we need to put as primary key or unique key. So now I know that you can understand what the major difference between primary key and unique key. So primary key allows not it allows only not null values, means it won't allow null values, and also it should be unique. బట్ యూనిక్ కీలో ఏమవుతుంది, ఇట్ నాట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్, ఇట్స్ ఓన్లీ యూనిక్ అండ్ ఇట్ ఆల్సో అలౌస్ నల్ వాల్యూస్. సో అదేనండి పెద్ద డిఫరెన్స్. సో మన సిచ్యుయేషన్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి, మనకు వచ్చే డేటా బట్టి అది ప్రైమరీకి డిఫైన్ చేయాలా, యూనిక్కి డిఫైన్ చేయాలా అనేది మన దీన్ని బట్టి ఉంటుంది. So I hope that you understand this, but just I will explain what is unique key. Unique key, what I explained is it is similar to the primary key in the table, but it accepts null values. So whereas the primary key it won't allow, so it accepts only one null value. తర్వాత చాలా రకాల null values అది అలో చేయదు. ఓకే, ఇట్ కెనాట్ హ్యావ్ ఏ డూప్లికేట్ వాల్యూ. సో యూనిక్ అంటేనే ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదని అర్థము. అండ్ నల్ వాల్యూ కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుందా, లేదు, ఇట్ ఓన్లీ యాక్సెప్ట్స్
ఓన్లీ వన్ నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫారిన్ కీ ఇన్ అదర్ టేబుల్. సో ఈ యూనిక్ మనం కీ అని పెట్టింటాం కదా, దాన్ని మనం ఫారిన్ కీ ఇంకొక టేబుల్లో కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఎ ఫారిన్ key in another table. See, these are the major things which talk about the unique key in SQL.